బస్సు టిప్పర్ అంటే మేము చూడలేము సార్, అన్నంగా విన్నాము. టిప్పరు బస్సు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయినరు. ముగ్గురు పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. 20 రోజుల కిందట అక్క పెళ్లి అయిపోయింది. 20 రోజుల తాండ్ర ఫంక్షన్ అలయన్స్ సార్. 20 రోజుల కింద పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత నిన్న గిట్లా జరిగింది సార్. ఏం చేస్తాడు వాళ్ళ నాయన? ఏం చేస్తాడు వాళ్ళ నాయన డ్రైవర్ పని చేస్తారు సార్. డ్రైవర్ పని చేస్తారు సార్. ఎట్లా తెలిసింది బాపు నీకు? అసలు మీకు ఎట్లా తెలిసింది? మరి ఇప్పుడు నీ దగ్గర ఫోన్ లేకపోయే, లేదు సార్, టీవీ వార్తలు రాకపోయే, పేపర్ లో చూడకపోయే, ఎట్లా తెలిసింది మరి నీకు? ఈ వీళ్ళు లేరా సార్, పిల్లలు చదువుకునే ఎడ్యుకేషన్ మేలాక ఎడ్యుకేషన్ రా సార్. వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా అంటారు ఫోన్లా. అప్పుడు తెలిసింది. అప్పుడు తెలియదు అక్కడ పోయిండ్రు, తోలుకొని వచ్చిన. ఏమైందంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అంటారు? ఇక పోయి ఆడ మేము చూస్తామా సార్, టిప్పర్ గుద్దింది. టిప్పరు ఇట్లా ముందల బస్సు పోతున్నది, బస్సు ఏంటో టిప్పర్ పోతున్నది. ఆ టిప్పరు చెవిలేం కన్నా సార్, చెవిలేం కన్నంట, మేము చూడలేము గిట. టిప్పర్ పోయింది కదా, ముందల బస్సు పోతుంటే సైట్ కొట్టుట్లా టిప్పరోడు సైట్ కొట్టుట్లా బస్సు యాక్సిడెంట్ అయిపోయింది. బస్సు అంతా కంకర అంతా మొత్తం నిండింది అంటానే వెళ్ళింది. ఇప్పుడు కంకర్లో ఉన్నారంట పిల్లలు, వీళ్ళు కంకాలకి వెళ్ళి గుంజింది సార్. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు కదా ఇంటికి. అవును సార్. మట్టి కార్యక్రమం చేసేటప్పటికి, పని చేసేటప్పటికి, మరి అప్పుడు ఏంటి బాగా దెబ్బలు తగిలినా అలా చూసారా? ముద్దలు కట్టినాయి సార్ పూరా. ఇప్పుడు ముద్దలు, ఈ నీళ్ళు పోయలే, పీళ్ళు పోయలే, ఏం పోయలేదు. తెచ్చి ఇంత పూల ఇటుపుకు కూర్చునబెట్టి పూల దండలు మెడకి లేస్తే ఆయన తీసుకుని ఎవరింటో తీసుకుపోయి మన చేసి ఇక ఒకటేసారి తీసుకు ముగ్గురిని ఒకటే సార్. ముగ్గురిని ఒకటేసారి. ఎవరైనా వచ్చారా? అధికారులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? రాజకీయ నాయకులు అంటే పొద్దుగాల ఎమ్మెల్యే సభ వచ్చింది సార్. మనోరెడ్డి వచ్చి అతను చూసి ఈ రోజుల ప్రాబ్లం వల్ల, ఏం ప్రాబ్లం వల్ల ఏదో జరిగింది ఒక కుటుంబం. అదే బాపు, మరి రోడ్లు సరిగా లేవు, మరి అడగరా ఎప్పుడైనా? ఎవరిని అడగరా మీరు? ఎవరిని అడగాలి సార్, ఎవరిని అడగాలి? రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి లేక అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఇంత జరిగింది, ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు పిల్లలు, మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తామంటే ఇది ఒక్కతనం జరగలేదు సార్. ఇప్పుడు ఇదే బస్సులోనే చాలా మంది పోయినట. గౌతపురం తురుకొల్ల పిల్ల పోయిందంట. ఇట్లా ఎంతమంది ఊళ్ళో ఇంతమంది పోయినరు. మా ఊళ్ళో అయితే ముగ్గురు సార్, ఖచ్చితంగా మా ముగ్గురు ఒక్కటే తల్లి పిల్లలు ముగ్గురు.